ఎగ్జామ్స్ ఉన్నా ప్రిపేర్ అవ్వకుండా అసలేం భయం లేకుండా రీచ్ పోతుందని చిచి నా సబ్స్క్రైబర్స్ నన్ను మిస్ అవుతారనే ఒకే ఒక రీజన్తో ఈ వీడియో చేస్తున్నా. ఇదిగో రీచ్ పోతుందని ఏం కాదు, ఓకే? మీకోసం నా కోసం డబ్బులు. ఏంది రెడ్డి మీ దేవుడు? నేను చెప్పను దెంగే. వెల్కమ్ బ్యాక్ బేబీస్. तो कैसे हैं आप लोग? వావ్, ఎవరు వచ్చారో చూసారా? లీఫీసియర్ యొక్క చిన్న తమ్ముడు. ఎస్, మీరు అనుకుంటుంది. आज मैं एक इंडस्ट्री के बारे में बात करने जा रहा हूं, एक ऐसी इंडस्ट्री जिसे ये नहीं पता फिजिक्स किस भोसड़ी वाली का नाम है. मैं बात करने जा रहा हूं टॉलीवुड, यानी कि साउथ इंडियन सिनेमाटोग्राफी इंडस्ट्री. భగవంతుడు ఈ నున్నుగాడికి బోల్డ్ అంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చారు, కానీ బుర్రలో ఈ మాత్రం గుజ్జు కూడా ఇవ్వలే. टॉलीवुड यानी कि साउथ इंडियन सिनेमाटोग्राफी इंडस्ट्री. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా అడ్డమైన పనులు చేస్తే ఇట్టానే తయారవుతారు. చెప్పేది శుద్ధ తప్పైన ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం మామూలుగా లేదు ముండకి. टॉलीवुड यानी कि साउथ इंडियन सिनेमाटोग्राफी इंडस्ट्री. అరే ఎవడైనా చెప్పండి రా బాబు, వాడికి టాలీవుడ్ కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పార్ట్ అని. अब हर साउथ के हीरो को केवल 3 साल की उम्र में बकचोदी के टीके लगा के हॉगवर्ट्स भेज दिया जाता है. సౌత్ లో హీరోస్ కి బక్చోది టీకా వేసి పంపిస్తే బాలీవుడ్ హీరోస్ కి మాత్రం బక్చోదిని 1000 సంవత్సరాలు ఒంగోబెట్టి మింగితే వచ్చిన దాంతో టీకా వేసి పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ మూవీస్ రీమేక్ చేసుకుని బతికే కాదు కాదు లేదు లేదు వుడ్ గాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బాలీవుడ్ సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ. ఏమో బాలీవుడ్ అని కాదు, రీమేక్ వుడ్ అని పెట్టుకోండి, బాగుంటది. లేకపోతే నెపోటిజం వుడ్ అని పెట్టుకోండి. ఇవంతా కాదు, కానీ సింపుల్ గా వుడ్ అని పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. సో గైస్, ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా మీ చెవులో ఇయర్ ఫోన్స్ గుచ్చేసుకుంటే నేను వీళ్ళ బొబ్బలో రాధా 550 స్టీల్ టీఎంటీ దింపేస్తా అన్నమాట. ఇలాంటి లవడలో సీన్స్ చూసినప్పుడు గుండెల్లో లావా పొంగి రోస్ట్ చేయాలనిపించడం సహజమే. కానీ ముండకి సెటరికల్ మూవీస్ కి స్పూఫ్ కి మధ్యన ఉన్న తేడా కూడా తెలియడం లేదు బొక్కలాగా. నీ అంకమ్మ, వీళ్ళు మన సంపూర్ణ మూవీస్ తీసుకుని రోస్ట్ చేస్తున్నారు. సంపూర్ణ డై హ్యాడ్ ఫ్యాన్ రా నేను. ये व्यक्ति हमसे बहुत आगे निकल चुका है. एक मुर्गी को बाण में रख के चला दिया. ఈడే కాదు, ఇంకా చాలా మంది బుర్ర తక్కువ ఎదవలు ఉన్నారు. ఏమో వీళ్ళు వీడియో చేసేటప్పుడు బ్రెయిన్ సంపూర్ణేష్ బాబు గువ్వలో పెట్టుకున్నట్టున్నారు. की तरह दहाड़ता है, वही सिंघम है, वो है. ఎంతకని సాగదీస్తావు? संपू बाबू. అరే ఎండిపోయిన చెరువులో కప్పలు పట్టుకునేటోడా? కనీసం పేరైనా తెలుసుకోవచ్చు కదా రత్నంగా. ఎందుకు రా మీరు? నేను వీళ్ళ వీడియో మొత్తం చూశాక, వీడియోకి వచ్చిన వ్యూస్ చూశాక నాకు ఒకటే అనిపించింది, వేసుకోండి అమ్మా, వేసుకోండి. మీరు ఎంత వేసుకున్నా మా వాళ్ళు క్రింజ్ చేయడం మాత్రం మానరు. अब इसका भी एक्सप्लेनेशन है मेरे पास. I'm not interested यार, मुझे सुनना ही नहीं है. అరే బోసిడీకే ముందు కుక్కలాగా అరుస్తూ ఏదో బిల్డప్ వేసుకుని ఏదో అన్నావు కదా. टॉलीवुड మరి ఏంట్రా ఇది? నీ ఎంకమ్మ, నీ వెనకాల ఉన్న గోల్డ్ ప్లే బట్టన్ ఇచ్చుకుని బుర్ర మీద ఒకటి మింగానంటే కుక్కలా. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.
ఈ ముండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఇన్స్పైర్డ్ అయిపోయిందంట. साउथ इंडियन सिनेमेटोग्राफी इंडस्ट्री से काफी इंस्पायर हुआ हूं. అరే నీ ఫేవరెట్ సల్లు బాయ్ నుంచి ఇన్స్పైర్ కావచ్చు కదరా. నియమ ఈ సీన్ చూసాక ఎక్సలరేట్ ఒక్కటే అనుకుంటది. నేనెందుకు ఇంకా ఇక్కడ బొక్కలాగా? లేకపోతే ఆ టెంపుల్ ట్రీ సారీ ఆ టెంపుల్ రన్ గార్డ్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు కదరా. మమ్మీ నా బ్యాగ్ లో బుక్స్ ఉన్నాయి టిప్పు. వీడు కిందకి దిగేలోపు నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతాను మంచిగా. ఎవడో ఏదో చెప్పాడే స్టార్టింగ్ లో కరెక్ట్ గా సింక్ అవుతుంది అనుకుంటా. एक ऐसी इंडस्ट्री जिसे ये नहीं पता फिजिक्स किस भोसड़ी वाली का नाम है. మమ్మీ అన్నం పెట్టు. వీడి కిందకి దిగేలోపు అన్నం కూడా తినేస్తా. ఏమ్మ వీళ్ళకే తెలుసులేరా ఫిజిక్స్ ఏ బోసిడి వాలి పేరు. ఒరే మియా ఖలీఫా రంకు మొగడా. వీళ్ళ లబడాల సీన్లు చూసే ఓపిక నాకు లేదులే కానీ ఈ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచే ఇన్స్పైర్ అవ్వు, అదే మంచిది. అరే ఈ నుండుగాడు ఏంట్రా ఇట్లా నడుస్తున్నాడు అనేదే కదా మీ డౌట్. దీనికి కూడా నా దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ వీడియో షూటింగ్ ముందు నైట్ మియా ఈడికి బీ జాబ్ ఇస్తుంటే అనుకోకుండా గుట్టక మింగింది. లేదు గుట్టక మింగితే ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఆ గుట్టకతో పాటు ఈడు 2 గులాబ్ జాములు కూడా మింగేసింది. అందుకే ఇట్లా నడుస్తున్నాడు అనమాట. ట్రెండింగ్ పేజ్ లో ఇట్లాంటి బొక్కలో వీడియోస్ చూసినా ఇదిగో ఇలాంటి మొగ్గలో ఎక్స్ప్రెషన్స్ తీసుకుని ఎవరైనా ఓవర్ యాక్షన్ చేసినా నాకు ఒకటే చేయాలనిపిస్తుంది. కమ్యూనిటీ పోస్ట్ గురించి మర్చిపోలేదు లేరా. ఇప్పుడు ఆ పకోడీ గాడి మీద వీడియో చేసే మూడు ఇంట్రెస్ట్ అస్సలు లేదు నాకు, అందుకే చేయలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈసారి 1K లైక్స్ టార్గెట్ పెడుతున్నా. ఇంకా ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ని మీ జియో ఫోన్కు నీకు గుద్దు పడదొబ్బండి. అలాగైనా మీ ఫ్రస్ట్రేషన్ పోతుంది. ఓకేనా? ప్రేమతో బాయ్. హలో క్యారీ బాయ్. ఎల్లి మియా ఖలీఫా